సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం పుష్యశుద్ధ దశమి సోమవారం అశ్విని నక్షత్రం డిసెంబర్ 29వ తారీఖు. యథావిధిగా ధర్మమాస ప్రయుక్తంగా 3 గంటలకు సుప్రభాతం అయిన తర్వాత విశేష ఆరాధనలో భాగంగా నిత్య వేదపారాయణం ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్రమహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనంతో సమాంతరంగా తిరుప్పావై సేవాకాలం, విశేష సేవాకాలం, ధనుర్మాస ప్రయుక్తమైన సేవాకాలం. దీనితో సమాంతరంగా నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, జాతమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధులు, తాయార్ల సన్నిధి, లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తయిన తర్వాత ఆండాళ్ అమ్మవారు అమ్మవారి సేవకి బయలుదేరతారు. అమ్మవారి సేవ ఆండాళ్ సన్నిధికి వేయించేసిన తర్వాత ఆండాళ్ సన్నిధిలో విశేష ఆరాధనం, నివేదనం, శవకాలం, శాతవరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత ఆనాటి పాసుర వ్యాఖ్యాన విన్నపం అయిన తర్వాత అమ్మవారు ప్రధానాలయంలోకి వేయించేస్తారు. వేయించేసిన తర్వాత వైలార్గింపు అయిన తర్వాత ఆళ్వారి సన్నిధిలో విశేషారాధనం, నివేదనం, శవకాలం, శాతవరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగం నివేదనం. రాజభోగం చుట్టు సన్నిధిలో నివేదనం పూర్తయిన తర్వాత మంగళ నీరాజనం. ఈ కార్యక్రమం అంతా సుమారు 6:30 గంటల ప్రాంతంలో పూర్తవుతుంది. 6:30 గంటలకు గోవిందరాజస్వామి వారు ఉభయ దేవేరులతో కూడి బంగారు తొడిక్కినియాన్ పైన అయ్యవారి సేవకి బయలుదేరతారు. స్వామివారు తాయారు సన్నిధికి వేయించేసిన తర్వాత తాయారికి మాలా సమర్పణం, మర్యాద సమర్పణం, మంగళ నీరాజనం. దీనితో సమాంతరంగా ఆళ్వారాచార్యుల్ని ఆస్థాన మండపంలో సింహాసనం మీద వేయించేస్తారు. స్వామివారు వాద్య విశేషాలతో, వేద పారాయణలతో, స్తోత్ర పారాయణలతో కూడి మారుమ్రోగుతూ ఆండాళ్ సన్నిధి దగ్గరికి వేయించేసిన తర్వాత ఆండాళ్ అమ్మవారికి మాలా సమర్పణం, మర్యాద సమర్పణం, మంగళ నీరాజనం అయిన తర్వాత స్వామివారి ఆస్థాన మండపంలోకి వేయించేస్తారు. ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత కుంభారతి, ఆళ్వారికి శ్రీశ్రీరాల సమర్పణం అయిన తర్వాత స్వామివారిని ఆస్థాన మండపంలో సింహాసనం మీద వేయించేసి విశేష ఆరాధనం అయిన తర్వాత ధూప సమర్పణం అయిన తర్వాత అధ్యాపక స్వామికి శ్రీశటాల సమర్పణం జరుగుతుంది. అధ్యాపక స్వాములు దివ్య ప్రబంధ సేవాకాలాన్ని ఆరంభిస్తారు. ఈ కార్యక్రమం అంతా సుమారు 9-9:30 గంటల వరకు కొనసాగుతుంది. 9:30 గంటల ప్రాంతంలో తాత్కాలికంగా భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేసి ఇంతవరకు అంటే సుమారుగా 20వ తారీఖు వరకు 29 వరకు నేటి వరకు జరుగుతున్నటువంటి అధ్యయనోత్సవములు, పగల్పత్తు ఉత్సవములు ఈనాటితో పూర్తవుతాయి. పగల్పత్తు చాప్త అంటాం దీన్ని. ఈ సందర్భంగా విశేష నివేదనం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో నివేదనం, మంగళాశాస్త్రం, చాత్తవరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత ఆళ్వారాచార్యులు ప్రధానాలయంలోకి వేయించేస్తారు. స్వామివారు ఉభయ దేవేరులతో కూడి వయ్యారి నడకలతో ప్రధానాలయంలోకి వేయించేస్తారు. దీంతో అధ్యయనోత్సవాలలో పగల్పత్తు సేవలు ఈనాటితో సుసంపన్నమవుతాయి. సుమారుగా 9:30-10 గంటల ప్రాంతంలో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. అయిన తర్వాత భక్తుల యొక్క దర్శనము, సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్నం విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. సాయంకాలం 6 గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయి. 3 గంటల నుంచి సాయంత్రం సహస్రనామార్చనం రద్దు చేయబడుతుంది. ఇవాళ తెల్లారి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ ప్రయుక్తంగా సాయంకాలం 6 గంటల వరకే దర్శనములు ఉంటాయి. 6 గంటలకు దర్శనములు నిలుపుదల చేసిన తర్వాత స్వామివారికి పరమపదనాథుల అలంకారం జరుగుతుంది. ఉత్సవమూర్తులకి రాత్రి ఆరాధన జరుగుతుంది. రాత్రి ఆరాధన అయిన తర్వాత సుమారుగా 9-9:30 గంటల ప్రాంతంలో కవాటబంధనం, ఏకాంత సేవ కవాటబంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.